ప్రజాపాలన కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కుటుంబాలు ఎన్ని ఉన్నాయో అన్ని కుటుంబాలు కూడా వాళ్ళకు కావాల్సిన ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అప్లికేషన్స్ పెట్టుకోమనంటే ప్రజలందరూ కూడా వచ్చి పెట్టుకుంటున్నారు. ఇవాళ ఈ ప్రాంతంలో కూడా ఉండే అందరికీ ఇంకా కొత్త రేషన్ కార్డులు కానీ లేక ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల పథకంలో వచ్చే అప్లికేషన్స్ ప్రజలందరూ కూడా పెట్టుకుంటున్నారు. నేను ఎన్నికైన శాసనసభ్యునిగా ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలు తీర్చాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంటుంది. కాబట్టి అన్ని కేంద్రాలను కూడా చూసి సందర్శించి ఆ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమన్నా సహాయం కావాలంటే కూడా చేయమని పార్టీలకు అతీతంగా అందరి కార్యకర్తలను కూడా కోరడం జరిగింది. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి, ఎన్నికల తర్వాత అభివృద్ధిలోనే అందరం పోటీ పడాలి. కాబట్టి ఎన్నికలైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మన అంతిమ లక్ష్యం ప్రజలకు చేర్చడమే. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఒకసారి అడిగాం, ఇవాళ పథకాలు అనేది ఒకప్పుడు ప్రభుత్వాలు వేరు, కానీ ఇప్పుడున్న వాటిల్లో ఎవరైతే అవసరార్థమై వస్తారో, ఎవరైతే తప్పనిసరిగా తమకి పథకం అందాలని చెప్పి కోరుకుంటారో వాళ్ళందరికీ తెలంగాణ బిడ్డలే కాబట్టి అందరికీ అందాలని ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ కూడా వారు మాకు చెప్పిన సూత్రాలు ఏదైతే ఉన్నదో ప్రజలు ఆ ప్రజలకు చెందాల్సిన అన్ని పథకాలు కూడా వారికి అన్నిటికీ అతీతంగా అందాలనేది నా యొక్క అభిమతం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇంకెవరికైనా ఇబ్బంది అయినా కూడా ఇది చివరి వ్యక్తికి అందే వరకు కూడా ఇవి కేంద్రాలు కొనసాగాలని చెప్పేసి, ఒకవేళ కేంద్రాలలో ఇక్కడ కాకపోయినా కూడా మండలాలలో లేకపోతే మున్సిపల్ ఆఫీసులో కొనసాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మున్సిపల్ ఆఫీసు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న ఏదైతే స్పెషల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకటే విన్నవించడం జరిగింది. ప్రజలు వచ్చి వాళ్ళకి సరిగ్గా మాకు అర్థం కావట్లేదంటే మనమే నింపి వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ తప్పు ఏదైనా చేస్తే కూడా నింపితే కూడా దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు తప్పు నింపినావు కదా, నువ్వు నింపలేదు కదా, నువ్వు అడగలేదు కదా అనే ఉద్దేశంతో దాన్ని పక్కన పెట్టకూడదు. ఇవాళ మనందరం వారికి ఉపయోగపడే విధంగా చివరి పర్సన్ కూడా పరిపాలన అనేది అందాలి. ఆ విధంగా మన యొక్క అధికారులు కూడా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవాళ అన్ని ఇక్కడ ఉన్న వాటన్నిటిని కూడా సందర్శించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.